రమేష్, అయ్యా నేను చెడ్డండి, దమ్ము కొడతా, క్లాస్ కొడతా, సైట్ కొడతా, నాతో స్నేహం ఉంది కానీ వెళ్ళండి. చోటు బుద్ధి చెప్పడానికి ఆ అమ్మాయి చేసింది కరెక్ట్, నేను చేసింది తప్పు, అంతేగా? చేసిందని చేసి కోపం తెలితే వెళ్ళి బతిమాలుకోవాలా? పోరా. ఇప్పుడు ఆ అమ్మాయి నిన్నేమందని? నేను మనసులో ఉన్నది చెప్తున్నాను రా. ఆ అమ్మాయి అన్నది 100% నిజం. నేను కూడా ఒక తప్పు చేశాను. ఆ బెంగళూరు అమ్మాయికి మొదట నేను సైట్ కొట్టాను. అవును రమేష్, అది నీకు చెప్పనందుకు నన్ను క్షమించరా. కవిత మాట విన్నాక ఛే, మనం ఇలా నడుచుకుందని చాలా సిగ్గుపడ్డాను. అప్పుడే నేను మారానురా. రేయ్, ఆ అమ్మాయి నాలుగు తిట్టడమేం కష్టం కాదు, కానీ తన క్యారెక్టర్ గురించి ఆలోచించు. ఎవరికైనా ఏదైనా అయితే సాయం చేయడానికి మొదటుండేది ఆ అమ్మాయిరా. స్నేహం కోసం ప్రాణాలు అర్పించే ఆ అమ్మాయిరా. ఆ అమ్మాయి నువ్వు అలా అంటే తను ఫీల్ అవుదా? చెప్పు రమేష్. మనందరి స్నేహం శాశ్వతంగా ఉండాలని నువ్వు అనుకుంటే ఇద్దరు మాట్లాడుకోండి. రా వెళ్దాం. ముందు జమ్మగొట్ట వెళ్ళడం. ఈ అలవాటు మానవు కదరా. వస్తానన్నా. ఇదా రా కవిత. మీరా? ఏం బాబు బాగున్నారా? బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నాను. అమ్మాయి చెప్పింది ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా కాలేజీలో కూడా కలిసి చదువుతున్నారని. అవునండి. చాలా సంతోషం. అందరూ బుద్ధిగా చదువుకోండి. అలాగేనండి. వెళ్ళొస్తానమ్మా. అలాగేనన్నా. ఇవాళంటే కొత్తగా ఆటోలో తీసుకొచ్చారు, బస్సులో పంపిస్తే పోలా? ఇక రోజు ఆటోలోనే వస్తానంది అనుకోండి, మీకు ఇబ్బంది కదా. లేదు రమేష్, నా వల్లే రావడానికి ఆలస్యమైంది. దాంతో బస్సు వెళ్ళిపోయింది, అందుకనే ఆటోలో తీసుకొచ్చాను. వస్తాను. మంచిదండి. పదముకి వెళ్దాం. రేయ్ ఉండరా, వెళ్దాం. అయ్యయ్యా. కవిత ప్లీజ్, ముగ్గురం కలిసి వెళ్దాం. త్వరగా కానివరా, ఒక్కరూ సిగరెట్ కాల్చకపోతే చచ్చిపోవు. ఎంత చెప్పినా వేస్టే. ఇక అంతే జన్మ. మధ్యలో ఈ టెన్షన్ ఒకటి. హలో బ్రదర్స్, అగ్గిపెట్టుందా? నిన్నే అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. నిన్ను అడిగారుగా, నువ్వే చెప్పు. అరే చెప్పమంటే నువ్వు చెప్పు. నువ్వు చెప్పకూడదా? నేను చెప్పమంటే నువ్వు చెప్పకూడదా? నువ్వు చెప్పకూడదా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. జన్మలో సిగరెట్ తాగడం.